అడుగులు ఎన్నికి వెళ్తే మంచిగా వస్తాయి ఫోటో. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ కెమెరా పైకి వస్తుంది పెట్టి బాగుంటుంది సార్. ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, తెలంగాణ జై తెలంగాణ, జోహార్ మన వీరులకు, జోహార్ మన వీరులకు. మీద
సార్ వెనకచ్చి చూసుకోండి, గుంతుంది అలా పదండి, అలా పదండి, అలా పదండి, గుంతుంది, జాగ్రత్త జాగ్రత్త. కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవ శాసన మండలి చైర్మన్ శ్రీ గుట్టా సుఖేంద్ర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే నల్లగొండ శాసనసభ్యులు శ్రీ కంచెల ముత్తారెడ్డి గారికి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ ఆల్రెడీ అక్కడ పక్క జరుగు. వచ్చినటువంటి నల్గొండ కూడా ఈ సంవత్సరం మంచిగా సార్. దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. జిల్లా పరిషత్ చైర్మన్ వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. లోకల్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. దేవరకొండ మిర్యాలగూడ ఎమ్మెల్యే గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. గౌరవ ఎమ్మెల్సీ గారు నర్సరెడ్డి గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. నాగార్జున గారు ఎమ్మెల్యే గారు లోకల్ పార్టీస్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ అర్జున్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కొందరు ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇరిగేషన్ ఆఫీసర్ కొంచెం అందరినీ కూర్చోబెట్టండి. సూపరింటెండెంట్ గారు అందరినీ కూర్చోబెట్టండి. వెనక ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చుంటే స్టార్ట్ చేస్తారు. ప్రతి రోలో ఉన్న ఆఫీసర్ వాళ్ళందరూ కూర్చోవాలి. జిల్లా ఆఫీసర్ చాలా మంది ఖాళీగా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కాదు.
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ దశాబ్ది కాలంలో నల్గొండ జిల్లా సాధించిన ప్రగతి నివేదిక. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. 10 ఏళ్ల చేర తెలంగాణ ప్రగతి ప్రస్తావం దేశానికి ఒక ప్రగతి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, విద్యార్థులకు మరియు పాత్రికేయులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రంలో అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తా ఉన్నాయి. ఒకప్పుడు సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి తిరిగి జనజీవాలు అందించడంలో నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడే రైతుల్లో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతమైంది. ప్రభుత్వం చేసిన అసాధారణ కృషికి నాడు కరువు కాటకాలు తలబడించిన తెలంగాణ నేడు సుజల సుఫల సస్యశ్యామల తెలంగాణగా అవతరించింది. అపూర్వమైన అద్భుతమైన ఈ పరివర్తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కర్త కర్మ క్రియగా నిలిచారు. అందుకే రాష్ట్రంలోని కర్షక సోదరులు వారిని రైతు బాంధవుడిగా భావిస్తా ఉన్నారు. నిండు హృదయంతో ఆశీర్వదిస్తా ఉన్నారు. రైతు బంధు గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళి కేసీఆర్ గారి ఆలోచనలో వెలుగులో ఆవిష్కృతమైనటువంటి రైతు బంధు పథకం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఒకప్పుడు రుణాల ఊపిలో చిక్కి ఆత్మహత్యలకు ఉడిగట్టినటువంటి రైతుల హృదయాల్లో ఆశా దీపాలను వెలిగించింది, భరోసాను నింపింది, వారి కన్నీళ్లు తూర్చే కడగను తీర్చింది. రైతాంగానికి పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 వానకాలం మరియు యాసంగి సీజన్లకు విత్తనాలు, ఎరువులు మరియు ఇతర అవసరాల కొరకు 2018 వానకాలం నుండి 2022 యాసంగి 10 సీజన్లకు గాను సీజన్ల వరకు రైతు బంధు పథకం ద్వారా నల్గొండ జిల్లాలో 4,83,179 మంది రైతులకు 5,243,99 రూపాయలు చేయడం జరిగింది. రైతు బీమా పథకం రైతుల కుటుంబాలకు ఎనలేని ధీమానిస్తుంది. విధివశాత్తు ఏ రాత్రైనా మరణిస్తే ఏ రైతు భారం రైతులపై వేయకుండా ప్రీమియం మొత్తాన్ని 100% ప్రభుత్వం LIC సంస్థకు చెల్లిస్తాము. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఈ విధమైన రైతు బీమాను ప్రపంచంలో ఏ ప్రభుత్వం అందిస్తున్నా దాఖలాలు లేవు. బీమా మొత్తం పొందడం కోసం రైతు కుటుంబాలు దఫ్తరు పోవాల్సినటువంటి అవసరం లేదు, దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు, మధ్యవర్తుల ప్రమేయం అసలే లేదు. ఈ పథకం ద్వారా 2018 మొదలైన నాటి నుంచి ఏప్రిల్ 2023 వరకు జిల్లాలో 312,80,00,000 రూపాయలను అందజేయడం ద్వారా 6,256 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు గత యాసంగిలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యలు సృష్టించింది. యాసంగి ఒడ్లు 100% అధికంగా అనే నెపంతో కొనుగోలు చేయలేదు. అందువల్ల రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలత ఏర్పడింది. నేడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. పామాయిల్ సాగు ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి దాదాపు 1,50,000 రూపాయల వరకు నికర ఆదాయం వస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యం పెట్టుకున్నది, అందిస్తా ఉన్నది. రైతులకు ఆయిల్ ఫామ్ మొక్కలు, ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ అన్నింటిపై ఇస్తున్నటువంటి భారీ సబ్సిడీల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ జిల్లాలో 1,022 మంది లబ్ధిదారులకు 4,946 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ మొక్కలను మరియు ఇతర పంటల సాగుకు 6,94,00,000 రూపాయల రాయితీని అందజేయడం జరిగింది. ప్రాజెక్టు అంచనా విలువ 3,152 కోట్లు 72 లక్షల రూపాయలు ప్రారంభించబడి సొరంగం 1, 2 తవ్వకాలు పనుల నిమిత్తం నేటికి 2,433 కోట్ల 69 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది, పూర్తయినాయి. ఉదయ సముద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం జిల్లాలో 1,00,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించేందుకు 674 కోట్ల 60 లక్షల రూపాయల అంచనాతో ఉదయ సముద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి ఈ ప్రాజెక్టుపై పనులు పూర్తి చేసినప్పటికీ ఈ ప్రాజెక్టుపై
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వడం వల్ల పనులు కొంత ఆలస్యం జరుగుతూ ఉన్నాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి 6 మైనార్టీ గురుకుల పాఠశాలలు మరియు 6 జూనియర్ కళాశాలను మంజూరు చేయడమైనది. వాటిలో 2829 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నల్గొండ జిల్లాలో 2014-15 నుంచి 22-23 వరకు 75,500 మంది నిర్పేదలు రూపాయలతో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం. క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లాలో 2014-15 నుంచి 22-23 వరకు 48,000 నిర్పేద క్రిస్టియన్ కుటుంబాలకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. మరియు 24 లక్షల రూపాయలతోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ విందులు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణకు హరితహారం పర్యావరణ పరిరక్షణ ప్రతి మానవుని విద్యుక్త ధర్మంగా భావించే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి భారీ ఎత్తున చేపట్టారు. తెలంగాణ హరితహార కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సమస్త రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహ సముదాయాల వెంబడి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు మొదలగు వారి సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అటవీ శాఖల ఆధ్వర్యంలో 8 విడతలుగా 2,05,00,000 మొక్కలు నాటబడి సంరక్షణలు చేసి టెండర్ స్టేజ్లో ఉన్నాయి. దీప నైవేద్యం కింద నల్గొండ జిల్లాలో దేవాలయాలు పనిచేస్తున్న 182 మంది అర్చకులకు ప్రభుత్వం ప్రతి నెల 6,000 రూపాయల చొప్పున దీప నైవేద్య పథకం కింద వేతనం మంజూరు చేయడం. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక దశాబ్దం కాలం స్వపరిపాలనలో అంచనాలకు మించి ఎన్నో సాధించి తెలంగాణ కీర్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. ఇదే స్ఫూర్తిలో రెట్టించిన ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి బంగారు తెలంగాణ కళను సాకారం చేసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైనటువంటి అందరికీ అందేలా ఉమ్మడి నల్గొండ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ జిల్లా మంత్రి పూతగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపూర్వారావు గారు, జిల్లా అధికార యంత్రాంగం, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ తెలియపరిచారు. ఇప్పుడు ఈ ముందు రోజులో ఉన్న వాళ్ళు ఖాళీ చేస్తే కొద్దిగా ఖాళీ చేస్తే అందరూ కిందకి వస్తారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది. కొంచెం ముందు ఫస్ట్ సెకండ్ వాళ్ళు కొద్దిగా ఖాళీ చేస్తే విఐపీలు అంతా కూడా ఫస్ట్ రోకి వస్తారు.
అదేవిధంగా కొరియోగ్రాఫర్ బాబు మాస్టర్ కూడా గట్టిగా చప్పట్లతో వెరీ గుడ్ అమ్మా మీ అద్భుతమైన ప్రదర్శనలకు. Protein